సో, ఇప్పుడు మనం ఎన్‌క్యాప్సులేషన్ గురించి చూద్దాం. అలాగే ఈ ఎన్‌క్యాప్సులేషన్‌లో మనకి కొన్ని పబ్లిక్, ప్రొటెక్టెడ్ అలాగే ప్రైవేట్ వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తామని చెప్పి చూద్దాం. ఈ అప్‌కమింగ్ సెషన్‌లో ఎన్‌క్యాప్సులేషన్‌తో పాటు అబ్స్ట్రాక్షన్ అనేది కూడా ఎలా యూజ్ అవుతుందని చెప్పి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటో చూద్దాం. సో, ఒక బేసిక్ డెఫినిషన్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో, ఇదేంటంటే ఒక వ్రాప్ లాంటిది మనం క్రియేట్ చేస్తాము. సో, కాబట్టి ఈ వేరియబుల్స్ గాని, ఫంక్షన్స్ గాని ఏవైనా ఉన్నాయో అవి కొంతమందికి యాక్సెస్ ఇవ్వకుండా, కొంతమందికి యాక్సెస్ ఇచ్చి అట్లాగా మనకి ఎవరైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో వాళ్ళకి యాక్సెస్ అయితే ఉంటది. ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉంటారో లేదా కస్టమర్స్ అని చెప్పి గాని, క్లయింట్స్ అని చెప్పి గాని అంటా ఉంటాం. వాళ్ళకైతే ఏమి యాక్సెస్ ఉండదు. అట్లాగా మనం ఎట్లా చేయొచ్చు? ఆ ప్రైవేట్ వేరియబుల్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి మనం ఇప్పుడు చూద్దాము. సో, ఫస్ట్ మనము పబ్లిక్, ప్రొటెక్టెడ్ ఇంకా ప్రైవేట్ వేరియబుల్స్ చూద్దాం. ఓకే. కెర్నల్ సెలెక్ట్ చేయలేదు. సో, పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్ వేరియబుల్స్, క్లాస్, పర్సన్. సో, నేను ఒక పర్సన్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో నేనేం చేస్తానంటే నేమ్ ఇంకా ఏజ్ అని చెప్పి తీసుకుంటాను. ఫస్ట్ మనం బేసిక్‌గా ఒక క్లాస్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం. సో, కన్‌స్ట్రక్టర్ ఉంది. సో, దీంట్లో నేను సెల్ఫ్ ఇంకా నేమ్ అలాగే వాటి యొక్క ఏజ్ తీసుకుంటాను కదా! నేమ్, ఏజ్, సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. సో, ఇట్లా మనం క్రియేట్ చేసినవి పబ్లిక్ వేరియబుల్స్. అంటే చూపిస్తాను నేను మీకు. ఇవి సెల్ఫ్ డాట్ ఏజ్ కూడా క్రియేట్ చేద్దాం. ఏజ్. సో, దీన్ని నేను పబ్లిక్ అని చెప్పి రాస్తాను ఇక్కడ పక్కన. పబ్లిక్ వేరియబుల్స్. ఇది కూడా అదే. సో, మనం డైరెక్ట్‌గా ఏం చేస్తున్నామంటే ఆ సెల్ఫ్ అనే పారామీటర్‌తో ఈ పర్టిక్యులర్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో మనం క్రియేట్ చేస్తున్నామో దీనివల్ల ఈ అట్రిబ్యూట్స్ మెమరీ లొకేషన్‌లో ఉండడంతో పాటు మనకి చూపిస్తాను. అది మనం డీఏఆర్ కమాండ్ వాడి మనకి ఏవైతే అట్రిబ్యూట్స్ ఉంటాయో అవన్నీ చూస్తాం కదా! దాంట్లో మనకి వచ్చేస్తది. పబ్లిక్‌గా అవైలబుల్‌గా ఉంటది. సో, నేనేం చేస్తానంటే ఒక ఫంక్షన్ రాస్తాను. దాని ద్వారా నాకు ఆ పర్సన్ యొక్క నేమ్ అయితే రావాలి. పర్సన్ నేమ్ వచ్చేటట్టు ఒక ఫంక్షన్ రాసాను. సో, ఇప్పుడు నేను ఒక పర్సన్ నేమ్ రాండమ్‌గా తీసుకుంటాను. పర్సన్ క్రిష్ 34 హ్మ్. కృష్ణ. సో, ఏజ్ 34 అని చెప్పి తీసుకున్నాను. సో, ఇప్పుడు గెట్ అండర్‌స్కోర్ నేమ్ ఏదైతే ఫంక్షన్ నేను రాసానో దీన్ని నేను కాల్ చేస్తాను. దేనితో ఈ పర్సన్‌తో కాల్ చేస్తాను. పర్సన్, పర్సన్ స్పెల్లింగ్ మిస్టేక్‌లు ఎక్కువైపోతున్నాయి మనకి. పర్సన్ హాస్ టేక్ నో ఆర్గ్యుమెంట్స్ ఎందుకు అండర్‌స్కోర్ ఇన్‌ఇట్. ఓకే. తప్పు రాసాం మళ్ళీ ఇక్కడ. గిఫ్ట్ అండర్‌స్కోర్ నేమ్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఇక్కడే ఉంది. ఓకే. క్లాస్‌లో రాస్తాం మనం దీన్ని. బయట రాయాలి. ఇప్పుడు రన్ అయిపోద్ది. సో, మనకి ఇది పబ్లిక్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇట్లా డిఫైన్ చేయడం వల్ల ఇది ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవుతుంది క్లీన్‌గా. ఎందుకు బ్రో మరి వీటి వల్ల కొన్ని ఫ్లాస్ ఉంటాయి అంటున్నావు అంటే, సో, నేను దీని యొక్క ఇది చూపిస్తాను. సో, ఏజ్ అండ్ నేమ్ అని చెప్పి ఇక్కడ మనకి పబ్లిక్‌గా అవైలబుల్‌గా ఉన్నాయి చూడండి ఇవి. ఈ డైరెక్టరీస్‌లో అయితే క్రియేట్ అయ్యున్నాయి. సో, దీన్ని మనం ఓవర్‌కమ్ చేయడానికి మనం ఏవైతే ప్రైవేట్ వేరియబుల్స్ డిఫైన్ చేస్తామో దాన్ని మనం యూజ్ చేస్తాం. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో. సో, ఈ ప్రైవేట్ వేరియబుల్స్ ఎలా తీసుకుంటాం బే అంటే మనం సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మళ్ళీ మళ్ళీ కోడ్ మనం రాయలేం. సో, పేరు మారుద్దాం అంతే.
కంట్రోల్ ఈ, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో, ఇప్పుడు నేను ప్రైవేట్, ప్రైవేట్. సో, ఇప్పుడు ఈ అండర్‌స్కోర్ నేమ్ అని జెప్పి నేను ఇక్కడ కన్సిడర్ చేస్తే ఇది మనకి ప్రైవేట్ వేరియబుల్‌గా ఉంటది. సో, అదెలాగో గూడా చూద్దాం మనం. సో, ఇప్పుడు చూడండి మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. మరెందుకు భయ్యా రన్ జేస్తున్నావు అంటే, అవ్వదని జెప్పి చూపించడానికి జేస్తున్నాను. సో, ఇది ఎందుకు అవ్వట్లేదు బ్రో అంటే, ఇప్పుడు మనం డైరెక్టరీ చూద్దాము. సేమ్ పర్సన్ డైరెక్టరీ ఏదో ఉందో పర్సన్. సో, ఇక్కడ మనకి నేమ్ ఇంకా ఏజ్ అనేది లేదు చూడండి. ఇక్కడ లేదు. ఇక్కడ పర్సన్ నేమ్ ఇది ఏదైతే ఉందో అంటే మనకి యూజర్ డిఫైన్డ్ ఇదిగా అట్రిబ్యూట్‌గా అయితే లేదు. అది ఇన్‌బిల్ట్ అట్రిబ్యూట్స్‌గా అయితే ఉంది. అంటే ఇవి మనకి ఈ ఎండ్ యూజర్‌కి అయితే మనకి యూజ్ అవ్వదు. ఏవైతే ఈ సూపర్ క్లాస్ క్రియేట్ చేయడానికి అండర్‌స్కోర్ ఇన్‌ఇట్ ఇవన్నీ మనకి జస్ట్ మనకి ప్రోగ్రామర్స్‌కి అయితే ఉంటది. యాక్సెస్ అయితే ఉంటది. వేరే ఎండ్ యూజర్‌కైతే యాక్సెస్ ఉండదు. దాన్ని కాల్ చేయడానికి కానీ, దాన్ని వాడి ఏదన్నా ఆహ్, ఆహ్, అట్రిబ్యూట్ ఏదైతే ఉంటాయి గదా! మనం కాల్ చేస్తామో అవన్నీ ఉండవు. సో, మరి ఈ ప్రైవేట్ వేరియబుల్స్ ఎండ్ యూజర్స్‌కి యూజ్ అయ్యేలా ఉండాలి. భయ్యా అట్లా ఎలా చేయాలి అంటే, ఈ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ అని జెప్పి మనకి ఒక కాన్సెప్ట్ ఉంది. సో, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు ప్రొటెక్టెడ్ వేరియబుల్స్. సో, ఈ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్‌లో నేనేం చేస్తానంటే సింగిల్ అండర్‌స్కోర్ అయితే తీసుకుంటాను. డబుల్ అండర్‌స్కోర్ తీసుకోను. అప్పుడేమవుతుందంటే పబ్లిక్‌గా అవైలబుల్‌గా ఉంటది. కానీ వాళ్ళు పెద్దగా చేంజెస్ చేయలేరు. ప్రొటెక్టెడ్ అంటే ఒక కొన్ని సెట్ ఆఫ్ లిమిటేషన్స్ అయితే ఉంటాయి. అలా అని కంప్లీట్‌గా వాళ్ళకి కనబడకుండా అయితే ఉండదు. కనబడిద్ది. వాళ్ళు యాక్సెస్ చేయగలరు. యూజ్ చేసుకోగలరు. సో, చూసారా ఇప్పుడు మనకి సాయి అనేది కనిపిస్తుంది. కానీ ఒక సెట్ ఆఫ్ రూల్స్ అయితే ఉంటాయి మనకి. సో, ఇంకొక ఎగ్జాంపుల్ అయితే నేను తీసుకుంటాను. సో, ఈ గెట్టర్ అండ్ సెట్టర్ మెథడ్ అని చెప్పి ఒకటుంది మనకి కాన్సెప్ట్. సో, నేనేం చేస్తా అంటే నా దగ్గర ఒక ఇన్‌బిల్ట్ కోడ్ అయితే ఉంది. సో, దీంట్లో నేనేం చేస్తున్నా అంటే ఈ సూపర్ క్లాస్‌లో ప్రైవేట్ వేరియబుల్స్‌నైతే నేను క్రియేట్ చేశాను. నేమ్ నేమ్‌కి ఒక సెపరేట్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను. మెథడ్ అయితే క్రియేట్ చేశాను. అలాగే దాంతో పాటు సెట్ నేమ్ ఇంకా గెట్ నేమ్‌కి ఒక డిఫరెంట్ మెథడ్స్ అయితే నేను తీసుకొచ్చాను. సో, ఈ సెటప్ మెథడ్‌లో నేనేం చేశానంటే ఒక కండిషన్ కూడా అయితే రాసాను. సో, దాంతో నేను ఒక పర్సన్ అయితే క్రియేట్ చేశాను. సో, యాక్సెస్ ఇట్లా ఏమవుతుందంటే మనకి ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఇట్లా వాడడం వల్ల మనకి ఎఫిషియన్సీ అయితే పెరుగుతుంది. సో, ఇట్లా మనం రియల్ వరల్డ్ సిట్యుయేషన్స్‌లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఏదైతే ఇప్పుడు మీకు ఇక్కడ చూసినట్టయితే ఈ సెట్ ఏజ్ అనేది ఉంది గదా! ఈ సెట్ ఏజ్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఆహ్, ఆల్ ఇన్‌బిల్ట్‌గా నేను ఏజ్ 34 అనే ఇచ్చినా గాని అది మాత్రం నాకు 35 అనేదే ఇస్తుంది. సో, గెట్ నేమ్ ఇవేం చేస్తున్నాయంటే గెట్ ఏజ్ ఏం చేస్తుందంటే సేమ్ ఎగ్జాక్ట్‌గా ఏదైతే ఉందో అది మనకి తీసుకొచ్చిస్తుంది. అట్లా మన ఈ గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ గూడా ఉంటాయి. సో, సింపుల్‌గా ఇది మనకి బేసిక్ ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఈ పబ్లిక్, ప్రైవేట్ అలాగే ఈ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ ఉన్నాయి గదా! మనం ఇది డిఫైన్ చేయడానికి ఈ ఎన్‌క్యాప్సులేషన్ వాడతాం. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఇదిగా అవుతుంది. ఒక కంటైనర్‌లా అవుతుంది. లేదా క్యాప్సూల్ అంటారు దీన్ని. జనరల్‌గా డెఫినిషన్స్‌లో. దాన్ని మనం అయితే అబ్టైన్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం అబ్స్ట్రాక్షన్ గురించి గూడా చూద్దాం. అది గూడా చూడండి. థాంక్ యూ.